just because of the all Telugu movies, all heroes, all directors. Because ఆ మూవీ చూసినే నేను ఏం మాట్లాడుతానో జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో అలాగే నేను తమిళ్ నేర్చుకోవద్దు జస్ట్ బికాస్ ఆఫ్ ద మూవీ. సో చాలా టైం నుంచి ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ హియర్, ఎక్స్పెషల్లీ మణి శర్మ సార్. సో ఆయన పాట అన్ని విని 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 సో కమర్షియల్గా పాట అంటే ఇలా ఉండాలి అని మనసుతో అనుకుంటాను యాక్చువల్లీ. సో కమింగ్ టు దిస్ పాయింట్, వీరచంద్రహాస మనకందరికి ఒక ఆప్షన్ దొరుకుతుంది, లైక్ భగవంతుడు ఇచ్చేస్తాడు. సో మ్యాజిక్ స్టిక్ అది వచ్చిన తర్వాత ఆ మ్యాజిక్ స్టిక్ని రైట్గా యూజ్ చేయాలి. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. సో ఒక 8th స్టాండర్డ్ ఫెయిల్, లైఫ్లో నేను చూసేది అన్ని డిజాస్టరే. అప్ టు ఉగ్రం వచ్చిన తర్వాత ప్రశాంత్ సార్ నన్ను చూసి ఈయన ఏదో చేస్తాడు అని సెలెక్షన్ వరకు. సో మై లైఫ్ ఇస్ లైక్ డిజాస్టర్. ఏం టచ్ చేసినా అది డిజాస్టర్. సో అలాంటి నా లైఫ్లో ఒక ఆప్షన్ దొరికింది, రవి అని ఒక పేరు. సో హీ గివ్ మీ ద ఆపర్చునిటీ. ఆ రోజు ఆయన లేకుండా సో టుడే ఐఎమ్ నాట్ హియర్ జస్ట్ బికాస్ దట్ రవి. ఆయన హెల్ప్ చేసిన తర్వాత ఆయన నా పేరు నేను పెట్టుకొని ఎవరెవరు రవి అని నన్ను పిలిపిస్తారో సో ఐ హ్యావ్ టు గివ్ దట్ క్రెడిట్ టు హిమ్ ఎంటైర్ మై లైఫ్. సో దాని తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది, సో ఒక హోప్ ఇచ్చింది ప్రశాంత్ నీల్ సార్, హీస్ మై గాడ్. దాని తర్వాత విజయ్ సార్. సో నన్ను నమ్మి ఇలా ఈ క్యాన్ డూ ద మూవీ మ్యూజిక్ అండ్ ఈ క్యాన్ లిఫ్ట్ ద మ్యూజిక్. సో ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ అయింది నా మైండ్లో. అందువరకు ఏం వర్క్ చేస్తానో అది నాకు తెలీదు, ఇది ఇలా హిట్ అవుతుంది అని నాకు తెలీదు. వెన్ ఐ గెట్ ద ఫస్ట్ రెస్పాన్స్ ఫ్రమ్ హైదరాబాద్ థియేటర్, ప్రశాంత్ సార్ చెప్పారు సో థియేటర్లో హడావుడి అవుతుందంట అని. సో ఇదన్నీ విని తర్వాత ఐఎమ్ నాట్ ఏంది నా ఫేస్ ఎవరికూ తెలీదు, అందరికీ తెలుసు రవి బస్రూరు మ్యూజిక్ చేశారని. సో థ్యాంక్స్ ఫర్ దట్ లవ్, జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీరు లేకుండా సో అది ప్రజలకి ఛాన్సే లేదు. సో జస్ట్ బికాస్ ఆఫ్ యూ గైస్ దట్ మూవీ బికమ్ దట్ మచ్ బిగ్గర్ హిట్. దాని తర్వాత ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్కి నేను చెప్పాలి, సో మూవీ అంటే సంభ్రమించాలి. సో దట్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ తెలుగు పీపుల్. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇందువరకు నేను ఎలా వచ్చానో జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ లవ్. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. 12 years నుంచి నా డ్రీమ్. సో నా చేతిలో భగవంతుడు మీ వల్ల సో మ్యాజెస్టిక్ వచ్చింది. దాన్ని ఐ హ్యావ్ టు యూజ్ ద రైట్ వే. ఒక మూవీ చేస్తే అరౌండ్ 4,000 people విల్ సర్వైవల్, ఇది నా నమ్మకం.